ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు. మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. మరి ఆయన తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఎడల నా ఎడల అవి చాలా ఎత్తుగా ఉన్నవి. మరి ఆయన త్రోవలు మన ఎడల చాలా ఎత్తుగా ఉన్నాయి, అందలేనంత ఎత్తుగా ఉన్నవి. మన పట్ల ఆయన ఆలోచన, మన పట్ల ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి. 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశములు ఆకాశములు పటానీయాశ్చర్యకరుడా. ఆకాశములు, ఆకాశం మీద మహాకాశం ఉంది. మహాకాశములు భూమికి పైన అంత ఎత్తుగా ఉన్నవో మనం కొలవగలమా? కొలవలేం కదా, ఎవ్వరూ కొలవలేరు. కొలుస్తున్నాం అనుకున్నది అదంతా పుట్టిదే. మహాకాశం ఉంది, ఆకాశం వరకే కొలవచ్చేమో కానీ ఆకాశం పైన మహాకాశం ఉంది. కొలవగలరా ఎవరైనా? ఎవరు కొలవలేరు. మీ మార్గముల కంటే నా మార్గములు, మన యొక్క మార్గములు చాలా ఎలా ఉంటాయంటే, మనం ఏర్పరచుకున్నవి మనకు ఆహ్లాదకరంగా ఉంటాయి, కానీ అందులో ఏ ముళ్ళు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. మరి మన మార్గాలు అలా ఉంటాయి. మన పట్ల ఆయన తలంచిన మార్గాలు ఎలా ఉంటాయి? చాలా ఎత్తుగా ఉంటాయి. అది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ మార్గము ఎంతో సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఆశీర్వాదాలు ఉంటాయి ఆయన మార్గంలో. ఆయన యొక్క త్రోవలో ఆశీర్వాదాలు ఉంటాయి. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవంట. మన పట్ల చేస్తున్న కార్యాలు, చేయబోయే కార్యాలు ఎంత ఎత్తుగా ఉన్నవంటే మనం వాటిని వర్ణించలేము. మనం ఎన్నిసార్లు వర్ణించినా, ఎన్నిసార్లు ప్రార్థించినా రుణం తీరదు. వర్ణించగలమా? వర్ణించలేము ఆయన చేసే కార్యాలు. అసలు అంత వివరించలేనివిగా ఉంటాయి. అంత గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మన యొక్క స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. మన పరిస్థితులు మార్చే దేవుడు. మన యొక్క ఇరుకైన అనుభవాలను ఆయన విశాలపరిచే దేవుడు. ఆయన త్రోవలు, ఆయన మార్గములు మనం ఏం చేయాలంటే, ఆయన అంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సమాధానకరమైనవి, సంతోషకరమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. పొందుకోవాలి. పొందుకున్నాం కదా, ఆయన ప్రేమించాలి, ఇంకా ఇంకా ప్రేమించాలి. ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్క మా ఎడల మీ తలంపులు తండ్రి, మీ త్రోవలు, మీ మార్గములు మా పట్ల ఎంతో ఆశీర్వాదాలు ప్రభా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నావయ్యా.